కేంద్ర ప్రభుత్వం తీరును నిరసిస్తూ పెద్దపల్లి జిల్లా రామగుండంలో సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం సింగరేణి బొగ్గు గనుల వేలంపాటను రద్దు చేయాలని డిమాండ్ చేశారు సిఐటియు నాయకుడు శ్రీనివాస్. మోదీ సర్కార్కు వ్యతిరేకంగా నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపిన కార్మికులు తెలంగాణలోని బొగ్గు గనులు సింగరేణికి కేటాయించాలన్నారు. హైదరాబాద్లో నిర్వహించే బొగ్గు గనుల వేలంపాటను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయాలని తెలిపారు. సింగరేణి బొగ్గు గనులను ప్రైవేటు పరం చేయాలనుకున్న బీజేపీ ప్రభుత్వం కుట్రలను కార్మికులు తిప్పికొట్టాలన్నారు శ్రీనివాస్. రెడ్డి బొగ్గు శాఖ మంత్రి అయిన తర్వాత మనవాడు మన బొగ్గు గనులను రక్షిస్తాడని చెప్పి మనం ఆశించినాం. ఆశలు అడియాశలు చేసిన పరిస్థితి ఈరోజు ఉంది. ఈరోజు శ్రీరాంపూర్ డివిజన్లోని శ్రావణపల్లి బొగ్గు బ్లాకులను హైదరాబాద్లో ఈరోజు ఈ వేలం వేస్తా ఉన్నారు. మా సింగరేణి పరిస్థితి ఏంటి అని చెప్పి కిషన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తా ఉన్నాం. అందుకేనా మీకు తెలంగాణలో 8 సీట్లు ఇచ్చింది? మా బొగ్గు గనులను అమ్ముకోవడానికైనా మీ బీజేపీకి 8 సీట్లు ఇచ్చిందని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈరోజు 139 సంవత్సరాల చరిత్రలో ఎన్నడూ కూడా సింగరేణికి సంబంధించిన బొగ్గు బ్లాకులు ఈ వేలంలో వేయలేదు. వేసిన అరబిందో కంపెనీ కూడా ఈ రోజు వరకు బొగ్గు తీయని పరిస్థితి ఉంది. అది కూడా సింగరేణికి కావాలని చెప్పి సింగరేణి మేనేజ్మెంట్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. రాష్ట్ర ప్రభుత్వం ఆ ఈ వేలాన్ని హైదరాబాద్ లో జరుగుతున్న దాన్ని వెంటనే రద్దు చేసి సింగరేణికి అదే బ్లాకును కేటాయించాలి.